హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు సర్కిల్స్లో థర్డ్ క్వశ్చన్ చూద్దాము. 8 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ passes through the points 2, -2 and 3, 4 whose center lies on the line 3x plus y, x plus y equals to 2. ఇక్కడ ఏమి ఇచ్చారు? పాయింట్స్ ఇచ్చారు అండ్ ఒక లైన్ ఇచ్చారు. మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఫైండ్ చేయాలి. సో స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ లెట్ మనం సర్కిల్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి x² + y² + 2gx + 2fy + c = 0. ఓకే, పాయింట్స్ ఏమి ఇచ్చారు? ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ ఈక్వేషన్ 1 అనేది passes through points 2, -2, that is 2². ఈ x and y కోఆర్డినేట్స్, ఈ x and y పాయింట్స్ నేను ఈక్వేషన్లో వేస్తున్నాను. -2 హోల్ స్క్వేర్ 2g × 2 and 2f into -2 plus c equals to 0. Now దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 + 4 plus 4g minus 4f plus c equals to 0. 8 plus 4g minus 4f plus c equals to 0. దీన్ని ఫస్ట్ మనం g కింద రాసుకుంటే 4g minus 4f plus g plus 8 and plus c equals to 0. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 3, 4 అదే వేద్దాం ఆ ఈక్వేషన్లోని. ఫస్ట్ ఈక్వేషన్లో దట్ ఈస్ 3² + 4² 2g × 3 and 2f × 4 plus c equals to 0. 9 + 16 + 6g plus 8f plus c equals to 0. That is 6g plus 8f plus 25 plus c equals to 0. ఓకే, ఇప్పుడు ఒక లైన్ ఇచ్చారు మనకి. ఏంటా లైన్? x + y = 2. దీన్ని నేను x + y - 2 = 0 అంటాను, ఎందుకంటే ఈ 2 అటువైపు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో -g అండ్ -fని సబ్స్టిట్యూట్ చేస్తే -g -f and -2 = 0. ఇప్పుడు దీన్ని నేను థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాను, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను. ఇప్పుడు 2 and 3ని మనం మైనస్ చేద్దాం. 2 and 3ని మైనస్ చేస్తే -c and the plus c will be cancelled. 4g - 6g - 2g and -4 and -8 -12f plus 8 and -25, that is 17 - 17. ఓకే, ఇవన్నీ మైనస్లో ఉన్నాయి కాబట్టి we can write it as 2g plus 12f plus 17 = 0. ఓకే, దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకుంటాను. ఇప్పుడు మనం ఈ రెండిటిని మనం సాల్వ్ చేద్దాం. అండ్ లెట్ ఇట్ బి a ఫిఫ్త్ ఈక్వేషన్. ఓకే, అదేంటి? -g -f and -2 = 0. ఓకే, ఈక్వేషన్ ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? 2g 12f plus 17 = 0 అండ్ -2g -2f and -4 = 0 plus 2g -2g will be cancelled. ఇంకా ఏమున్నాయి? 10f plus 13 = 0. f equals to, sorry, it is 13. 17 - 4 is 13 and 13/10, that is -13/10 plus 13 అటు వెళ్తే మైనస్ and it is -1.3. ఓకే, ఎఫ్ వచ్చింది. ఇప్పుడు జీ ఫైండ్ చేయడానికి నేను ఎఫ్ని ఈ ఈక్వేషన్లో వేస్తాను, ఈక్వేషన్ 5లో వేస్తాను. చూద్దాం ఏమొస్తుందో. -g -f -2 = 0, that is -g -f ప్లేస్లో ఏముంది? -1.3 కాబట్టి minus into minus plus 1.3 and -2, that is we'll get it as 0.7, that is minus and minus will be cancelled, that is g equals to 0.7. ఇంకా c ఫైండ్ చేయాలి. g ఎంత వచ్చింది? 0.7 వచ్చింది and f ఏమో -1.3 వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్లో మనం ఈ రెండు వేద్దాం. నేను సెకండ్ ఈక్వేషన్లో వేస్తున్నాను, దట్ ఈస్ 8 + 4g plus -4f, that is minus and plus c equals to 0. ఓకేనా? 8 + 4g, g ఎంత? 0.7 and that is 1.3 plus c equals to 0. ఏమొస్తుందో చూద్దాం. 8 into 0.4, it is 0.28 and minus into minus plus 4 into 13 is 0.52 plus c equals to 0. యాడ్ చేస్తే దట్ ఈస్ 8.8
plus c equals to 0, c equals to minus 8.8. Therefore, the circle equation is x square plus y square plus g 0.7 and x plus 2f, f is minus 1.3, y and c is minus 8.8 equals to 0. I can write it as x square plus y square, that is 0.14x and 0.26y minus 8.8 equals to 0. Hence it is the circle equation. Thank you.